ఈరోజు మేము నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నుండి వచ్చాము. మా ఎమ్మెల్యే వచ్చే కాకర్లు సురేష్ గారు. ఈరోజు నిన్న కూడా వచ్చాము, ఈరోజు కూడా చూసాము. ఈరోజు ప్రజలను చూస్తే నిన్న కంటే కూడా ఈరోజు 10 అంతలు ఎక్కువగా ఈరోజు వచ్చారు. ఈరోజు కడప జిల్లాలో మహానాడు జరగడం అంటే నిజంగా ప్రతి తెలుగోడు కూడా ఈరోజు గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా ఈరోజు కడప జిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇలాకాలో నడుస్తుందంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ నడుస్తుంది. ఈరోజు చూస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ లెక్క, ఒక తిరణాల లెక్క ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తండోపదండాలుగా వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం అక్రమ కేసులు అంటూ ఎవరు పెడతా లేదండి. అక్కడ వాళ్ళు పెట్టిన దాని మీద కూడా ఇప్పుడు ఏం పెట్టట్లేదు. ఇప్పుడు నిజంగానే ఉన్నట్టే కేసులు పెడతారు తప్ప ఇంతకు ముందు అక్రమ కేసులు పెట్టి ఎంతో మందిని లోపడేశారన్న సంగతి తెలుసు. ఆనాడు మా చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు పైసలుగా జైల్లో పెట్టారు. అన్యాయంగా ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ ఏదో జరిగిందని చెప్పేసి ఆ రోజు ఎంతో మంది విదేశాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అక్రమం జరగలేదు, స్కిల్ డెవలప్మెంట్లో మేము ఎంతో మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పినా కూడా ఆ రోజు వదలకుండా 53 రోజులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు జైల్లో పెట్టారన్న సంగతి అందరికీ తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే కక్ష తీర్చుకునే మనస్తత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది. ఏదన్నా రియాలిటీగా ఉంటేనే వాళ్ళ మీద కేసు పెడతారు తప్ప అలాంటి కేసులు పెట్టరు. ఈరోజు చూస్తే రాష్ట్రం దినాభివృద్ధి చేస్తుంటే అది చూడలేక కొంత వైసీపీ నాయకులు ఎన్నో ఈరోజు అసత్య ప్రచారాలు మీడియాలో చేస్తున్నారు. ఆ అసత్య ప్రచారాలను కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా టీడీపీ కార్యకర్త అభిమాని కూడా తప్పకుండా తిప్పికొట్టాలి. ఈరోజు ఇంకా చూస్తే రాష్ట్రంలో ఈరోజు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఉచిత ఇసుక విధానం కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు ఈరోజు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఈరోజు రాష్ట్రం దినాభివృద్ధి చెందుతుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో హ్యాపీగా ఈరోజు ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఇంతకు ముందు జరిగిన దానికంటే కూడా ఈరోజు మహానాడు జరగడం అనేది చాలా గ్రేట్గా జరుగుతుంది. దానికి బలమైన కారణం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో చేసే అభివృద్ధి ఇచ్చే సంక్షేమాలే కారణమని కూడా ఈరోజు ప్రజలందరూ నమ్మి ఈరోజు మహానాడుకు వస్తున్నారు తండోపదండాలుగా. ఆ సూపర్ 1.1 చూపించాడు. 1.2 చూడడానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ 1.1 చూశారు. బ్రహ్మాండం మీ 1.1 సరిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. కానీ 2.0 చూడడానికి ఈరోజు సిద్ధంగా లేరు. ఎందుకంటే 1.1లోనే మీరు చేసిన పనులు కనీసం నాసిరకం మద్యంతో కనీసం 6-7 లక్షల మందికి ప్రాణాలు తీశారు. ఈరోజు వాళ్ళందరూ ఈరోజు రాష్ట్ర ప్రజలు మీ అవసరం లేదని చెప్పేసి ఈరోజు లాస్ట్ 2024లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈరోజు మీకు ఒక జుట్టు పట్టుకొని హిందూ మహాసముద్రంలో పారేస్తే కూడా మళ్ళా 2.0 సినిమా చూపిస్తానని చూడడానికి ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా లేరు అన్న సంగతి వైసీపీ పార్టీ పెద్దలు, వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ లీడర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.